గిఫ్ట్ బహుకరిస్తున్నారు. ఆ గిఫ్ట్ మన గౌరవ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 14 ఏళ్ల సీఎం హోదాలో 13 సార్లు డిఎస్సి జరిపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం 16,347 మెగా డిఎస్సిని దిగ్విజయంగా పూర్తి చేసిందని, ఇందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం డిఎస్సికి సమాధి కట్టిందని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ డిఎస్సి అస్సలు పట్టించుకోకుండా ఒక్క నోటిఫికేషన్ కూడా ప్రకటించలేదని ఎద్దేవా చేశారు. లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా మా ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ముందుకు పోతా ఉంటే దొంగదారిలో దొడ్డిదారిలో 24 కేసులు వేస్తాడు. 24 కేసులేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏమాత్రం జరగకుండా చెడ్డ పేరు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా ఇక్కడ చూస్తే మీరు ఏదైతే మనకు స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం ఈరోజు విద్యా ప్రమాణం గతంలో 5 సంవత్సరాలు నాడు నేడు అని చెబుతూ స్కూళ్లకు బ్రహ్మాండమైన దశను తీసుకొచ్చాం, మహర్దశను తీసుకొచ్చాం. అసలు విద్యార్థులు మామూలుగా లేరు, ఆనందంగా ఉన్నారని చెప్పి ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇటు ఉన్నటువంటి ఏ కార్యక్రమం కూడా కేవలం రంగులు పూసి అవినీతి చేసుకొని దండుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మీరు ఇంకా దాదాపుగా స్కూల్స్ లో క్లాస్ రూమ్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, అత్యధిక మౌలిక సదుపాయాలు విద్యార్థులకు ఉండాల్సినటువంటి ఏది కూడా లేకపోవడమే కాకుండా స్టూడెంట్ టీచర్ రేషియో యొక్క విధానం కూడా పూర్తిగా